ఈ వేడికి చల్లగా తీపిగా ఇంట్లోనే ఏదైనా తినాలనిపిస్తే ఈ కస్టర్డ్ సేమియా ఐస్ అయితే ఇంట్లోనే చేసుకోండి సులభంగా. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ముందుగా అయితే పాలను అయితే మనం తీసుకొని ఒక గిన్నెలో బాగా మరిగించుకోవాలి. అందులోకే మనము కాజు పౌడరు, అలాగే సేమియా, అలాగే షుగరు, అలాగే కొద్దిగా మనము కస్టర్డ్ పౌడర్ని ముందుగానే పాల్లో వేసుకొని కలుపుకోవాలి, ఉండలేమి లేకోకుండా. ఆ కస్టర్డ్ పౌడర్ మళ్ళీ పాల్లోకి వేసేసి మనం మంచిగా స్టిర్ అయితే చేసుకోవాలండి. ఉండలన్నీ అది వేసిన వెంటనే గట్టిగా అయిపోతుంది, కాబట్టి మీరు చూసి బాగా కలుపుకోవాలి. అలా కలుపుకున్న తర్వాత ఒక థిక్ కన్సిస్టెన్సీ అయితే వస్తుంది మనకి. ఆ కన్సిస్టెన్సీ వచ్చినప్పుడు మనం తీసేసి ఐస్ క్రీమ్ మౌల్డ్స్ ఉంటాయి కదా, వాటిలో అయినా లేదంటే మామూలు గ్లాసెస్ కానీ అందులో వేసేసి ఒక 8 hours అయితే రిఫ్రిజిరేటర్లో అయితే పెట్టేయాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే ఐస్ అయితే